సరిత మన దైనందిన జీవితంలో మనకి ఎన్నో రకాల ధర్మ సందేహాలు ఉంటాయి మన హిందూ ధర్మం పట్ల. అలాంటి సమస్యల నివృత్తికై ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనకి ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మనం పాటించాల్సిన శివరాత్రి రోజు, ముఖ్యంగా శివరాత్రి రోజు శివానుగ్రహం లేనిది ఏమి జరగదంటారు, శివుడాజ్ఞ లేనిది చెం కూడా కుట్టదంటారు. ముఖ్యంగా అలాంటి శివరాత్రి రోజు మనం ఎలాంటి పరిహారాలు చేయాలంటారు గురుగారు? మీరు అన్నట్టు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి మనకు కొద్ది రోజుల్లో రాబోతుంది. అయితే ఇప్పుడు మనము చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటేనమ్మా, ప్రతి మనిషికి కూడాను సమస్యలు అనేటువంటివి ఉంటాయి. సమస్యలు, కష్టములు, దుఃఖములు లేని మానవుడికి కలియుగంలో జన్మెత్తలేడు. కాబట్టి ప్రతి మనిషికి మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అంబానీకి ఉంటాయి, మోడీకి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు అనేటువంటివి జీవితం అనునిత్యంలో ఏదో ఒక రూపంలో మనం ఎదుర్కొంటుంటాం. కానీ అన్ని సమస్యలకెల్లా చాలా మనిషిని కకావికలం చేసేటువంటి సమస్య, అలాగే కుటుంబాలని విచ్ఛిన్నం చేసేటువంటి అంతటి పెద్ద సమస్య, అంతేకాకుండా మనుష్యుల మధ్య దూరాన్ని పెంచేటువంటి సమస్య, అకారణమైనటువంటి శత్రువులని కలగజేసే సమస్య, ప్రశాంతత లేకుండా జీవితాన్ని గడవడానికి కారణమయ్యే సమస్య, అన్నిటికీ మూలం డబ్బు, ధనం. కరోనా ముందు, కరోనా తర్వాత ఒక జీవితం, అన్నీ కూడాను, ప్రతిదీ కూడాను డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కరోనా తర్వాత అసలు జీవనం అస్తవ్యస్తం, ప్రపంచమంతా అన్ని రేట్లు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశము ఈ యొక్క ధనపరమైనటువంటిది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మనకు ధనప్రాప్తి కలగాలి అంటే శివానుగ్రహం కావాలి, అంతే తప్ప లక్ష్మీ కుబేరుడు పక్కకు పెట్టండి, అవి తర్వాత స్థానములు. మొట్టమొదటి స్థానము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే డబ్బు నిలుస్తుంది. కాబట్టి అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రసాదం పొందడం కోసం మానవుడు అనేక విధాలుగా ఈశ్వరుణ్ణి పూజిస్తాడు. అయితే ఆ ఈశ్వర పూజా విధానంలో కొన్ని రోజులు ప్రత్యేకమైనటువంటివి. శివుణ్ణి నిజంగా ప్రతిరోజు ఇష్టపడేవాడు నిత్య శివరాత్రి, వాడికి ప్రతి మానవుడికి ప్రతిరోజు శివరాత్రి లాంటిది. లేదు నెలకి 2 మార్లు అనేటువంటిది ఈశ్వరుని పూజలు చేసుకునే అలవాటు ఉంటే పక్ష శివరాత్రి, లేదా నెలకి ఒకసారి మాత్రమే శివుణ్ణి ఆరాధన చేసే అవకాశం ఉంటే అది మాస శివరాత్రి. ఇక సంవత్సరం మొత్తంలో ఒకసారి మాత్రమే చేసుకునేటువంటిది మహాశివరాత్రి. ఇటువంటి మహాశివరాత్రి మనకు రాబోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం మహాశివరాత్రినే కాకుండా ప్రతి నెలలో ఎప్పుడైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి విధానాన్ని అనుసరించవచ్చు. అయితే అవకాశము పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని తన యొక్క అనుగ్రహాన్ని మనుషుల మీద అందించేటువంటి అవకాశము ఒక మహాశివరాత్రి నాడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజున వేకోజామునే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజంతా ఉపవాస నియమాన్ని అందరూ పాటిస్తారు. 100కి 60-70 మంది పాటిస్తారు. అయితే ఈ పాటించే క్రమంలో ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఇప్పుడు మనం ఒక చక్కటి రెమెడీ చెప్పుకోబోతున్నామమ్మా. అందరికీ తెలియచేయాలి, ఎందుకంటే కేవలం నాకొక్కడికి తెలిస్తే కాదు కదా, అందరికీ తెలియచేయాలి. ఇది మనకు రుద్రయామళ తంత్ర ప్రకారముగా చెప్పబడినటువంటి పరిహారం. సింపుల్గా చెప్పాలంటే శివానుగ్రహం కోసం రుద్రయామళ తంత్రముగా చెప్పబడినటువంటిది. కాబట్టి ఆ రోజున రుద్రయామళ తంత్రం అంటే ఏంటి? అదొక అనేక తంత్రాలు ఉన్నాయి మనకు. కౌళార్ణవ తంత్రము, మహర్ణవ తంత్రము, నాగార్జున తంత్రము, నీల సరస్వతి తంత్రము, ఇలా అనేక రకాల తంత్రములలో రుద్రయామళ తంత్రం అనేటువంటిది కూడా ఒకటి. అందులో చెప్పబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మంత్ర జపము ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సంపూర్ణముగా శివానుగ్రహం లభిస్తుంది, సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడు చేయాలి శివరాత్రి రోజున అంటే, శివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి అర్చించేటువంటి సమయాలు
4 యామములు అని అంటారు. అది సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. అందుకనే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా నిద్రపోకుండా శివనామస్మరణ చేసుకుంటూ సూర్యాస్తమయానికంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని 6:30 కల్లా శివాలయానికి చేరుకొని శివాలయ సందర్శనం చేసుకొని, లేదా ఇంట్లోనైనా కానీ శివలింగానికి అర్చన అభిషేకం చేసుకొని చక్కగా ఒక మంత్రము 6:30 నుంచి 9 గంటల వరకు చేయాలి. అరగంట గ్యాప్. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల వరకు మళ్ళీ అరగంట గ్యాప్. 12:30 నుంచి 3 గంటల వరకు మళ్ళీ అరగంట గ్యాప్. 3:30 నుంచి 6 గంటల వరకు. ఈ విధంగా 4 కాలాలలో ఈశ్వరుని అభిషేకము అర్చన చేసుకుంటూ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని 1008 సార్లు తక్కువ కాకుండా, లేదా 3000 సార్లకి తక్కువ కాకుండా ప్రతి యామములో 4 యామాలు కాబట్టి వీలైతే 1008 సార్లు. ఇంకా శక్తి సమయం ఉంది, ఈశ్వరుని అనుగ్రహం పొందాలి తప్పించేవాళ్ళు 3000 సార్లు. ఆ విధంగా ఆ మహాశివరాత్రి రోజున చేయగలిగితే ఆ యొక్క అనుగ్రహం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ధనము అనంటే మనకు కేవలం రాశుల వర్షమనే కాదు. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఉద్యోగం లభిస్తే నెలసరి వచ్చేది డబ్బేగా. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వచ్చేది కూడా డబ్బే కదా. కాబట్టి ఈ విధంగా డబ్బు ఏ రూపేణైనా వచ్చేటువంటి సందర్భము అదంతా కూడా ధనపరమైనదే. ధనము అనేటువంటిది మనిషికి లభిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతాడు, తాను సంతోషంగా ఉంటాడు, ధైర్యంగా ఉండగలుగుతాడు. కాబట్టి అటువంటి అపారమైన శివానుగ్రహాన్ని ప్రసాదించే మంత్రం మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అవకాశం ఉంటే 1-2 సార్లు మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ మంత్రాన్ని స్పష్టముగా మీరు నోట్ చేసుకోండి. ఏంటా మంత్రము అనంటే, ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. మళ్ళీ మూడోసారి, ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. ఈ విధంగా 6:30 నుంచి 9 గంటల లోపల అభిషేకము శివునికి అర్చన జరిపించి 1008 లేదా 3000 సార్లు. తర్వాత 9:30 నుంచి 12 గంటల లోపల, మళ్ళీ 12:30 నుంచి 3 గంటల లోపల, మళ్ళీ 3:30 నుంచి 6 గంటల లోపల ఈ విధంగా చేయగలిగితే, ఉపవాసం ఉంటే చాలా విశేషం. ఉపవాసం ఉండి చేస్తే ఇంకా విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. దీని తర్వాత తదనంతరం మళ్ళీ 6 గంటలకు సూర్యోదయం అయిపోతుంది కదా. కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ శివాలయ సందర్శనం చేసుకొని ఆ శివాలయంలో అర్చన జరిపించుకొని వీలైతే అభిషేకం కూడా చేయించుకొని తదనంతరం హోమ కార్యక్రమాలు చేసుకోవాలి. శక్తి ఉండి పంతులు గారు కనుక అందుబాటులో ఉంటే ఈ యొక్క మంత్రముతో హోమాన్ని 1008 సార్లు హోమాన్ని కనుక చేసుకుంటే మంచిది. ఏమా హోమ ద్రవ్యాలు వాడాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు, మరియు శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు, అమావాస్య రోజున హోమాది, ఇప్పుడు చెప్పబడినటువంటి హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 3100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి ద్రవ్యములతో హోమము చేసుకోవాలి అన్నప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు, తప్పులేదు. పంతులు గారిని పిలిపించి శివరాత్రి అయిన తెల్లవారి ఇంట్లో హోమం చేసుకొని తర్వాత రోజు చేసుకోవాలి. ఆ రోజంతా ఈ జపం చేయాలి కదా. చేసిన తర్వాత మరుసటి రోజు ఈ యొక్క హోమం. ఆ హోమంలో తెల్ల నువ్వులు మరియు మారేడు దళములు, వీటిని ఒక పాయసాన్నము, బెల్లంతో చేసినటువంటి పాయసము, అన్నము తయారు చేసి, అంటే మనం తినే పాయసంలాగా కాకుండా
అన్నం వండుకుంటాం చూడండి, పాయసాన్నం కూడా ఆ విధంగా ఉండాలి. అన్నం లాగా ఉండాలంటారు పాయసం. వండి దాన్ని చెరువు అని అంటారు. అందులో తెల్ల నువ్వులు బాగా కలిపి అందులో కొంత ఆవునేతి వేసి మారేడు దళము ఆ పాయసాన్నము నువ్వులు కలిపిన ముద్ద కొంత ప్రతి నామానికి స్వాహ అన్నప్పుడల్లా వేసి అలా ఆ విధంగా 1008 సార్లు గనక ఏ మానవుడైతే చేస్తాడో అతనికి ఉగాది లోపల ఖచ్చితముగా తాను కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా హోమాది కార్యక్రమాలు చేసుకునే అవకాశము లేదు అనుకునేటువంటి వాళ్ళు కాశీక్షేత్రంలో మన ఆధ్వర్యంలో ఈ రుద్ర హోమాలు ఇవన్నీ కూడా జరపబడుతున్నాయి. వాటిలో ఈ యొక్క పూజా విధానం అంతా అవలంబించి గోత్రనామాదులు ఆ హోమాది కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. 27వ తారీఖు రోజున జరపబడుతుంది. 28 ఇంకా మహాఫలితం. 28వ తారీఖు రోజు అమావాస్య 28వ తారీఖు అయింది, ఆ రోజున చేయించడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. మహాశివరాత్రి రోజు చాలా వరకు ఉపవాసాలు జాగరణలే మనకు తెలుసు ఇప్పటి వరకు. మరి ఇలాంటి ఎవరికైతే మనకి గోచార రీత్యా కానీ గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప మహాయోగం ఈ రోజున మనం ఆ పూజ చేసుకోవడం. సో అలా చేసుకోవడం గురుగారు చెప్పినట్టుగానే ఆ మంత్ర జపం చేసుకుంటూ ఆ రోజు ఆ 4 సమయాల్లో కూడా ఆ శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.